ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బడ్జెట్ వచ్చేసింది, కొత్త వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి, కానీ మార్కెట్ మాత్రం అస్థిరంగా ఉంది. ఇలాంటి సమయంలో మన కష్టార్జితాన్ని ఎక్కడ మదుపు చేయాలి? స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని లాభాలు ఎలా సంపాదించాలి? అసలు ఇప్పుడు మన పోర్ట్ఫోలియోను ఎలా మార్చుకోవాలి? మ్యూచువల్ ఫండ్స్ మరియు బంగారం, వెండిపై మదుపు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్టాక్ మార్కెట్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మార్కెట్ గాలి వీచినట్లు అటు ఇటు ఊగుతూ ఉంది. ఇలాంటప్పుడు ఒకే రకమైన ఫండ్స్లో డబ్బులు పెట్టడం ప్రమాదం. నిపుణులు ఏమంటున్నారంటే, మీ పెట్టుబడిని వివిధ రకాల రంగాలకు పంచండి. మల్టీ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, ఇవి మార్కెట్ పరిస్థితిని బట్టి పెద్ద మధ్య తరహా కంపెనీలో మదుపు చేస్తాయి కాబట్టి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది అని అంటున్నారు. తర్వాత సిప్పు పద్ధతి. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి పెట్టుబడులు ఆపకండి. సిప్పు పద్ధతి ద్వారా మదుపు చేయడం వల్ల ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. అది లాంగ్ టర్మ్లో మీకు మంచి లాభాలను కూడా ఇస్తుంది. ఇక మన భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి బంగారం. బడ్జెట్ తర్వాత బంగారం మరియు వెండి ధరల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అంటే బిస్కెట్లు, నగలు కొనడం కంటే డిజిటల్ రూపంలో మదుపు చేయడం లాభదాయకమని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. గోల్డ్ ఈటీఎఫ్, ఇది స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం కొనడం లాంటిది. భద్రత ఉంటుంది, స్వచ్ఛత గురించి ఆందోళన అవసరం లేదు. ఇక సిల్వర్ ఈటీఎఫ్, ప్రస్తుతం పారిశ్రామిక అవసరాల వల్ల వెండికి డిమాండ్ పెరుగుతూ ఉంది కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని వెండికి కూడా కేటాయించడం మంచిదే. సావరిన్ గోల్డ్ బాండ్స్, వీటిపై ప్రభుత్వ హామీ ఉండటమే కాకుండా ఏడాదికి 2.5% వడ్డీ కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు. బడ్జెట్ తర్వాత పన్ను నిబంధనల్లో వచ్చిన మార్పులను కూడా గమనించాలి. డెట్ ఫండ్స్ అంటే రిస్క్ తక్కువగా ఉండే ఫండ్స్ విషయంలో పన్ను భారంతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయ పరిమితిని బట్టి పన్ను ఆదా అయ్యే చోట మదుపు చేయడం ఉత్తమం. అలాగే రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా బడ్జెట్ ప్రభావం ఉంది. మీ దగ్గర ఎక్కువ మొత్తం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల ఫండ్స్ను కూడా ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక చివరిగా చెప్పేది ఒక్కటే, మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ లక్ష్యం 5 నుండి 10 ఏళ్ల తర్వాత అయితే ఇప్పుడు వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులను పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. మీ పోర్ట్ఫోలియోలో కనీసం 10 నుండి 15% బంగారం లేదా వెండి ఉండేలా చూసుకోండి. ఇదే మార్కెట్ పడిపోయినప్పుడు మీకు రక్షణ కవచంలా కనిపిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం అసలు మర్చిపోకండి.